అందరికీ అదృష్టం ఆదంలా పట్టుకుంది, నాకేంటో దురదృష్టం ఫెవిస్టిక్లా అంటుకుపోయింది. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా రిజెక్టెడ్. కానీ ఇంతలో అబ్బా ఏంట్రా ఈ ట్రాఫిక్ చంపేస్తుంది. మళ్ళీ ఎవర్రా హారన్? ఏంజల్లా ఉంది. హే ఏముందిరా, లవ్ అంటూ చేస్తే ఏమైనా లవ్ చేయాలి. హే ఇక్కడ ఎవరితో పర్స్ పడిపోయింది, ఆ అమ్మాయిదే అనుకుంటా. చూద్దామా ఎవరితో ఇది, ఓపెన్ చేసి. ఆ అమ్మాయిదే, డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ అండ్ లేటెస్ట్ ఐఫోన్. భలే ఉంది అసలు చూడ్డానికి. నాది ఉంది డబ్బా ఫోన్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తప్ప దేనికి పనికిరాదు. ఇది చూడ ఎంత బాగుందో. వాడుకునేనా ఈ ఫోన్, కానీ ఈ ఫోన్ తనకిస్తే ఇంప్రెస్ అయ్యి ఫ్రెండ్షిప్ చేయొచ్చేమో. చూద్దాం. అప్పుడే తెల్లారిపోయిందా? పర్స్తో కాకుండా ఫోన్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చి ఆ అమ్మాయి ఇంప్రెస్ చేద్దాం. వేస్ట్, ఇది వేస్ట్, ఇది సూపర్. అడ్రస్ ఇదే అనుకుంటా. ఇదే. ఇల్లు చాలా కాస్ట్లీగా ఉంది. జాబ్ చేస్తున్నానని అబద్ధం చెప్పి అమ్మాయిని లవ్లో పడేద్దాం. ఎవరండి? గీత. నేనే. మీరెవరండి? ఇదిగోండి. పోస్టా? మమ్మీ పోస్ట్ అంట. ఇంట్రొడక్షన్లోనే పంచా, ఎలాగైనా కవర్ చేసుకోవాలి. ముందు చూడండి. హే ఓ మై గాడ్, పోయిందనుకున్నాను ఈ ఫోన్. మీకు ఎక్కడ దొరికింది? మీరే కదండి అన్నారు పోస్ట్ మ్యాన్ అని. పోస్ట్ మ్యాన్ అంటే ఎక్కడ వస్తే అక్కడికే తెచ్చిస్తారు. అయ్యో ఊరికే అన్నాలేండి. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. ఐఎమ్ కార్తిక్. ఈ ఫోన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా డాడీ తీసిచ్చారు. ఎంతో ఫీల్ అయ్యాను ఇది పోయిందని. మీరు నాకు ఇది తెచ్చిచ్చినందుకు మీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. ట్రీట్ ఆలోచించా. ప్లీజ్, ఇది తెచ్చిచ్చారు కదా, మీరు కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. కాఫీ? ఇట్స్ ఓకే, పదండి. ట్రీట్ అంటే ఇంకేదో అనుకున్నాను. మీరు ఇంట్లో ఇస్తారా? ఫేవరెట్ స్పాట్ ఇది, అందుకని జనరల్గా అందరికీ ట్రీట్ ఇక్కడే ఇస్తుంటాను. ఎంతమందికి ఇచ్చారేంటి? అంటే ఏదో ఫ్యామిలీ మెంబర్స్తో అండి. ఓకే ఓకే. ఇంతకీ మీరేం చేస్తుంటారు? టీసీఎస్లో హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను. అంత స్టేజ్లో ఉండి నా కోసం మొబైల్ తీసుకొచ్చారా? ఇష్టమైన వాళ్ళ కోసం చేయడం తప్పలేదండి. ఇంతకీ మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఫేవరెట్ హీరోనా? ఇంప్రెస్ చేయాలి. ఇంకెవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టారా? మీరు పవర్ స్టార్ ఫ్యానేనా? నేను పెద్ద ఫ్యాన్ అండి ఆయనకి. మరి మీ ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి. హే, నాకు శ్రీదేవి అంటేనే ఇష్టం. అంతే కదా, మీ ఫోన్లో ఫోటోనే ఏంటండి మన టేస్ట్లన్నీ ఇలా కలిసిపోతున్నాయి. మరి మీ ఫేవరెట్ కలర్? ఎల్లో. ఏంటల్లి ఇలా చెప్తున్నాను? నాకు ఎల్లో అంటేనే ఇష్టం. మీరు కావాలనే నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇవన్నీ చెప్తున్నారా?
ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? టెన్షన్గా ఉన్నారు. ఐ లవ్ యూ. ఏంటి? మీరు కరెక్ట్గానే విన్నారు. ఇప్పుడే కదా చూసాము, అప్పుడే లవ్ అంటారు? నేను మిమ్మల్ని ముందుగానే చూశానండి, చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. బాగానే ఉన్నారు, మంచి స్టేజ్లో కూడా ఉన్నారు. ఇంత వాల్యుబుల్ ఫోన్ని వెనక్కి తీసుకొచ్చే క్యారెక్టర్ మంచిది. ఐ థింక్ ఐ టు లవ్ యూ. పొద్దునే 11 గంటలకు పగటి కల ఎదవా లేరా రే కళ. ఇదంతా కళ. షిట్. ఎలాగైనా అమ్మాయిని కళలో జరిగినట్టు ఇంప్రెస్ చేయాలి. అన్ఎంప్లాయ్ అని చెప్పకుండా ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నానని ఆ అమ్మాయిని పడేయాలి. ఆ అమ్మాయి డ్రైవింగ్ లైసెన్స్ నా దగ్గర ఉంది. సో ఎలాగైనా తన ఇంటికి వెళ్ళాలి, ఆ అమ్మాయిని నా ప్రేమలో పడేయాలి. వీళ్ళు ఎక్కడో చూసినట్టున్నా, బాగా ఫెమిలియర్గా ఉంది. సేమ్ హౌస్. కళలో జరిగినట్టే జరగాలి. ఎవరు వచ్చారండి? ఎవరండి? గీత ఉన్నారా? గీత? ఓ, మా సేల్స్ గర్ల్ గీత. సేల్స్ గర్లా? ఇక్కడ ఇది ఆఫీసా? సేల్స్ గర్ల్? అమ్మాయి సేల్స్ గర్లే. నిన్నే ఓ మోడల్ ఫోన్ ఇచ్చి డిస్ప్లే పంపిస్తే దారిలో పడేసింది. ఓనర్ బండ బూతులు తిట్టాడు. షెంటింగ్ అయిపోయింది. ఇంకో 1 hour 2 hours లో కూడా జాబ్ పోతుంది. మీకేంటి గీతతో పని? తను ఫోన్ పడేసుకుంది కదా, ఇద్దామని. ఫోన్ తెచ్చారా? సరే పిలుస్తాను అండి. హే ఎక్స్క్యూజ్ మీ, మీరే ఇచ్చేయండి. నేనేమంటారా? తను సేల్స్ గర్లా? అయితే నేను నిజంగానే ఆ అమ్మాయిని లవ్ చేశాను. కానీ కళలో లాగా ఆ అమ్మాయికి అబద్ధం చెప్పి నేను మోసం చేయలేను. నాదే కనుక ట్రూ లవ్ అయితే ఆ అమ్మాయి నా దగ్గరికి వస్తుంది. ఆ దేవుడే మమ్మల్ని కలుపుతాడు. హలో హలో, ప్లీజ్ ఆగండి. హలో, మీరే కదా నా ఫోన్ తెచ్చిచ్చింది? చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. ఇంతకీ మీ పేరేంటండి? కార్తిక్. అండ్ గీత. లెట్స్ బి ఫ్రెండ్స్. ఓకే. ఇంకేంటండి, ఏం చేస్తుంటారు మీరు? నేనా? ప్రస్తుతానికి ఖాళీనేనండి, జాబ్ ట్రయల్స్. ఓ పర్లేదులేనండి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఓ థ్యాంక్ యూ అండి. ఇంకా మీరు ఎక్కడండి ఉండేది? ఇక్కడే పక్కనే ట్రంక్ రోడ్లో అండి. అవునా? నా ఫ్లాట్ కూడా అక్కడే. హాయ్ కార్తిక్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదా, ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. అవునా? హలో. అవునా? సరేనండి. ఏమైంది? Okay. ఏమైనా సీరియసా? అదేం లేదండి, నాకు జాబ్ వచ్చింది. ఓ గ్రేట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ట్రీట్ ఎక్కడా? పదండి ఇస్తాను. అవును, ఇంతకీ ఎక్కడొచ్చింది మీకు జాబ్? విప్రో కంపెనీ అండి. ఓ, నేను బెటర్ అన్నాను, మీరు బెస్ట్ లైఫ్ కే టెండర్ వేశారు. అవునండి, అదేంటో మీ నోటి మహత్య అన్నది జరిగిపోయింది. ఓకే థ్యాంక్ యూ అండి. మరి ఎక్కడ మీకు జాబ్ ఇంతకీ? బెంగళూరు అండి. హాయ్ కార్తీక్. హాయ్ గీత. ఇంతకీ మన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పావా? నిన్న చెప్పాను, అందరూ ఓకే, కానీ తాతగారు మాత్రమే. ఏంటి కానీ? నిన్న ఇంటికి తీసుకురమ్మన్నారు. ఇంటికా? అప్పుడే? ముహూర్తాలు ఉన్నాయి కదా దగ్గరలో. అంత తొందరగా? పెళ్లి చేసుకోవాలి కదా మరి. మెరిసేదంతా బంగారం కాదు, కాదు. నిజమైన బంగారం మెరవాలని లేదు. అలాగే కల్మషం లేని ప్రేమ ఉండాలంటే ఆస్తులు అంతస్తులు అవసరం లేదు, మంచి మనసులుంటే చాలు.